ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు సండే స్కూల్. అందరూ బాగున్నారా? దేవుడి కృప వల్ల గత సంవత్సరం అంతా కాచి కాపాడి మరలా ఈ 2021 సంవత్సరంలో దేవుడు మనందరినీ తీసుకొచ్చారు కదా. సో యేసయ్యకి మనం అందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఇంకా దేవుడిలో మనం మంచిగా ఎదుగుతూ ఆయన గురించి మనం జీవిద్దాం. ఓకేనా పిల్లలు? ఈ సంవత్సరం మనం త్వరగా సండే స్కూల్లో కూడుకోవాలని మీరు అందులో ప్రార్థన చేస్తారు కదా. ఓకే, మరి ఈ ఆదివారం మనం ఇలా ఆన్లైన్లో కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మనం ఒక చిన్న ప్రేయర్తో ఈ సండే స్కూల్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుందాం. మరి మోక నుంచి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఓకేనా? ఓకే. మహాపరిశుద్ధుడా, పరలోకమందున ప్రియ ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, గత కాలం అంతా ఎంతగానో దాచి కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క నాయన మరి ఆఖరి నెలలోకి నాయన సంవత్సరం మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం కొరకు నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు తండ్రి ప్రభు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడా ప్రభు. అయా ఇదిగో తండ్రి సండే స్కూల్ చెప్తున్నాను ఆయన టీచర్స్ అందరినీ మీ చేతిలోకి అప్పచెప్తున్నాం ప్రభు. మంచి జ్ఞానంతో ముద్రించండి. అలాగే నీకు స్తోత్రాలు ప్రభు. బిడ్డలందరికీ మంచి నాన్న ఆలోచన దయచేయండి. చిన్న బిడ్డలు ఎంతగానో చక్కగా ఉన్నాయని తండ్రి ప్రభు నేర్చుకుంటుండగా ప్రతిదీ నాయన వారికి అర్థమొక రీతిలో మేము బోధించడానికి సహాయం చేయండి. వారి ప్రతిదీ నేర్చుకోగలగడానికి నీ కృపనుంచండి ప్రభు. ఈ సంవత్సరం అంతా నాయన ఏ తెగులు నీ గుడారం సమీపించిన ఏదన్నా వాగ్దానం చేసిన దేవుడు తండ్రి ప్రభు. అయా మంచి దేవుడు ప్రభు, మంచి ఆరోగ్యం నుంచి మంచిగా నాయన మమ్మల్ని అందరినీ ప్రభు అయా నివసింపజేసిన విధానం కొరకు నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. ఇద్దరం జరగబోచున్న ఆరాధనలో మీరు తోడుగా నడుగుండండి ప్రభు. సండే స్కూల్ అంతా చుట్టూ మీకు ఆబ్దనించండి ప్రభు. అయా తండ్రి నాయన ఆ యొక్క నాయన డ్యాన్స్లోను ప్రభు నాయన స్టోరీలోను ప్రతి విధమైన పరిస్థితుల్లో మీరు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ ఆనందించి నీలో ఉత్సాహించి గణపరిచే కృపన్నాయన ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరికి మనం అడుగుతున్నారు. వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం యాక్షన్ సాంగ్స్ టైంకి వచ్చాము. మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చక్కగా పాటలు పాడి మనకు కూడా నేర్పిస్తారు. మీరందరూ కూడా వాళ్ళతో పాటు కలిపి పాటల్లో ఏకీభవించండి. ఓకే? తండ్రి ఆయను అందమైన బాలుడిరా ఈసాకు పెరిగి పెద్దాయే తనని బలిగా దేవుడు అడిగెనుగా. అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడెను. చిన్న చిన్న పిల్లలారా డాడీ మమ్మీకి లోబడి జీవించాలి. తాత అవ్వలకు లోబడి జీవించాలి. మోరియా పర్వతముపై ఈసాకుని తీసుకెళ్ళెను. బలియువ పర్వతముపై ఇద్దరు ఎక్కి వెళ్ళిని. గొర్రెపిల్ల ఎక్కడని ఈసాకు అడిగెను. దేవుడు ఇచ్చునని
Obedience is the very best way to show that you believe. Doing exactly what the Lord commands, doing it happily. Action is the key, do it immediately. Joy you will receive. Obedience is the very best way to show that you believe. And spell it O-B-E-D-I-E-N-C-E. Yes sir, obedience is the very best way to show that you believe. We want to live pure, we want to live clean, we want to do our best. Strictly submitting to authority, living to God the rest. Walking in the light, keeping our attitude right on the narrow way. For if we believe the word we receive, we always will obey. Spell it O-B-E-D-I-E-N-C-E. Yes sir, obedience is the very best way to show that you believe. To show that you believe. Obedience. Obedience is the best way to show that we love God. The Bible says to obey God. Obedience brings victory in our lives. Obedience is the right thing to do. Thumbs up, yes it is true. Obedience is the right thing to do. The Bible tells me and you to Obedience is the right thing to do. Thumbs up, yes it is true. Obedience is the right thing to do. The Bible tells me and you shouldn't obey parents in the Lord, for this is right. Honor your father, honor your mother, and you will have a long life. It will satisfy you. Obedience is the right thing to do. Thumbs up, yes it is true. Obedience is the right thing to do. The Bible tells me and you పిల్లలు ఈరోజు మరి కంటక వాక్యం నేర్చుకుంటారా? మీరందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. నా వెనకాల చెప్పండి పిల్లలు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మళ్ళీ ఒకసారి చెప్పినాను చూడండి పిల్లలు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఓకే పిల్లలు, ఇప్పుడు మంచి ఇంపార్టెంట్ టైంకి వచ్చాం. ఇంపార్టెంట్ టైం అంటే స్టోరీ టైం కదా. మీరందరూ చక్కగా లాస్ట్ ఇయర్ అంతా మంచి స్టోరీస్ విన్నారు కదా. అవన్నీ మీ అందరికీ గుర్తున్నాయా? ఓకే, ఈరోజు కూడా మన మధ్యలో కీర్తనకు ఉంది. అక్క మంచి స్టోరీ చెప్తుంది, చక్కగా విని మీరు దాని ప్రకారంగా జీవించండి. ఓకేనా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. పిల్లలు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పిల్లలు. విష్ యూ ఏ హ్యాపీ అండ్ ఏ బ్లెస్డ్ న్యూ ఇయర్. ఓకేనా పిల్లలు?
పిల్లలు మరి మనం మంచిగా సాంగ్స్ నేర్చుకున్నాం, ఒక మంచి మెమరీ వర్స్ నేర్చుకున్నాం కదా. మరి ఇప్పుడు స్టోరీ టైంలోకి వచ్చాం. మరి స్టోరీ నేను చెప్తుండగా మీరు అందరూ ఏం చేయాలంటే స్టోరీని జాగ్రత్తగా వినండి. మరి లాస్ట్ ఇయర్ అనేకమైన చాలా స్టోరీస్ మీరు నేర్చుకున్నారు కదా పిల్లలు. నేర్చుకోలేదా? నేర్చుకున్నారు కదా. మరి న్యూ ఇయర్లో ఈ ఫస్ట్ వీక్లో మనం ఒక మంచి స్టోరీని నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఒక ఊర్లో ఒక మదర్ ఒక సన్ ఉన్నారు పిల్లలు. ఒక బాబు వాళ్ళ మమ్మీ ఉన్నారు పిల్లలు. బాబు పేరు ఏంటంటే రోహన్. చెప్పండి, బాబు పేరు ఏంటి? రోహన్. రోహన్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏంటంటే చాలా పూర్ అనమాట. వాళ్ళకి సరిగ్గా ఫుడ్ కూడా ఉండేది కాదు పిల్లలు. చాలా పూర్, కష్టపడి వర్క్ చేస్తేనే కానీ ఆ రోజు ఫుడ్ ఉండేది కాదు పిల్లలు. రోహన్ బాగా చిన్న వయసులో ఉన్నప్పుడు, బాబుగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ చాలా కష్టపడి వర్క్ చేసి రోహన్ని బాగా చదివిస్తుంది పిల్లలు. రోహన్కి మంచి ఫుడ్ ఇస్తుంది అనమాట. బాగా కష్టపడి వర్క్ చేసి మంచిగా తనకు కావాల్సినవి అన్నీ ఇస్తుంది పిల్లలు. ఇచ్చినప్పుడు రోహన్ ఏం చేస్తారో తెలుసా, చిన్న బాబు నుంచి ఎదిగి ఒక యంగ్ స్టేజ్కి వస్తాడు పిల్లలు. యంగ్ స్టేజ్ అంటే యూత్ బాయ్గా వచ్చినప్పుడు రోహన్ ఏమనుకుంటాడంటే, మమ్మీ ఎవరో లేకపోయినా మమ్మీ నాకు చాలా కష్టపడి పని చేసి నన్ను ఇంత మంచిగా చదివించింది, నాకు కావాల్సిన ప్రతి అవసరతను మమ్మీ తీర్చింది, నాకు కావాల్సిన ప్రతిదీ మమ్మీ ఇచ్చింది కదా. సో నేను ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాను కదా, నేను మమ్మీకి హెల్ప్ చేయాలి. నేను కూడా మమ్మీకి హెల్ప్ చేస్తే అప్పుడు మమ్మీ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి రోహన్ అనుకుంటాడు పిల్లలు. అనుకుని రోహన్ కూడా ఏం చేస్తాడంటే ఒక మంచి జాబ్ కోసం ట్రై చేస్తాడు. ప్రతి చోటికి వెళ్తాడు, జాబ్ కావాలని అడుగుతాడు, కానీ ఎక్కడ తనకి జాబ్ దొరకదు పిల్లలు. అలాగ దిగాలుగా కూర్చున్నాడు అనమాట. ఇంట్లోని కూర్చుంటే ఆ ఊర్లో రాజుగారు వాళ్ళ సైనికుడు ఆ ఊర్లోంచి వెళ్తారు పిల్లలు. వెళ్ళి డప్పు కొడతారనమాట. అందరూ వినండి 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 అని డప్పు కొట్టగానే ఏంటని చెప్పి రోహన్ చాలా ఆశ్చర్యంగా బయటకు వచ్చి వింటాడనమాట. ఆ రాజుగారు సైనికుడు ఏం చెప్తాడంటే, రాజుగారి దగ్గర రాజుగారు కొలువులో అంటే రాజుగారు ఉండే ఆ భవనంలో వర్క్ చేయడానికి, పని చేయడానికి ఒక వ్యక్తి కావాలి. రాజుగారు ఆ వ్యక్తి గురించి వెతుకుతున్నారు. సో మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే, యూత్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. మీరు కూడా ఆ జాబ్కి రావచ్చు. రాజుగారు కొన్ని పరీక్షలు పెడతారంటే, రాజుగారు కొన్ని టెస్టులు పెడతారు. అందులో విన్నర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ జాబ్ ఇస్తారు అని చెప్పేసి ఆ సైనికుడు చెప్తారు పిల్లలు. చెప్పిన తర్వాత సైనికుడు వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత రోహన్ ఆలోచిస్తాడు, రాజుగారి కొలువులో రాజుగారి భవనంలో ఒక జాబ్ అంట, నేను కూడా వెళ్ళాలి. వాళ్ళు పెట్టే టెస్ట్లో అంటే వాళ్ళు పెట్టే పోటీల్లో నేను కూడా పాల్గొనాలి, మంచిగా చేసి నాకు ఆ జాబ్ కావాలని చెప్పేసి అనుకుంటాడు పిల్లలు. అనుకున్న రోజు, రాజుగారు రమ్మన్న రోజు రోహన్ వెళ్తాడు పిల్లలు. రోహన్తో పాటు ఊర్లో ఉన్న యంగ్ స్టేజ్లో ఉన్న చాలా మంది అబ్బాయిలు వెళ్తారనమాట. వాళ్ళందరూ అంత బలంగా అంత హైట్గా ఉన్నారు పిల్లలు. పాపం రోహన్ చూస్తే ఇంకా చిన్నగానే ఉన్నాడనమాట. అయ్యో ఇంతమంది ఉన్నారు, నేను అసలు ఇన్ని టెస్ట్లో ఇన్ని పరీక్షలు పెడతారు కదా, ఈ పరీక్షలన్నింటిలో నేను విజేతగా ఉండగలనా, నాకు ఈ జాబ్ వస్తుందా అని చెప్పేసి రోహన్ చాలా బాధపడతా మనసులోని కొంచెం టెన్షన్గా ఉండి వెళ్తారు పిల్లలు. వెళ్ళిన తర్వాత రాజుగారు చాలా టెస్టులు పెడతారనమాట. ఆ టెస్టులు పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏమంటారంటే, రోహన్ చూసి వీడేంటి ఇలా చేస్తున్నాడు, అసలు వీడు ఎందుకు పనికిరాడు, వీళ్ళు చాలా పూర్, వీళ్ళకి అసలు ఏమీ లేదు, ఫుడ్ కూడా వీళ్ళకి ఉండదు, ఎందుకు వచ్చావు బాబు అని చెప్పేసి రోహన్ అందరూ ఇన్సల్ట్ చేస్తున్నారు పిల్లలు. కానీ రోహన్ అవి ఏం పట్టించుకోకుండా వెళ్ళిన పిల్లలు కాంపిటీషన్స్కి అటెండ్ అయ్యాడనమాట. వెళ్ళిన తర్వాత రాజుగారు చాలా టెస్టులు పెడతాడు. పెట్టిన తర్వాత వేరే టెస్ట్లోని మనకి స్కూల్లో టెస్టులు జరిగినాయి అనుకో, ఫస్ట్ ర్యాంక్ ఎంతమందికి వస్తుంది పిల్లలు? విన్నర్. ఏ టెస్ట్ పెట్టినా, ఒక రన్నింగ్ రేస్ పెట్టినా, ఏది పెట్టినా విన్నర్ ఎంతమంది అవుతారు? ముగ్గురికే కదా ఇస్తారు. సో రాజుగారు కూడా టెస్టులు పెట్టినప్పుడు ఒక 4 బాయ్స్ ఈక్వల్గా వచ్చారనమాట. దాంట్లో ఎవరున్నా తెలుసా? 4 బాయ్స్లో రోహన్ ఉన్నాడు పిల్లలు. రోహన్తో పాటు ఇంకా 3 అబ్బాయిలు అనమాట. 4 ప్రతి టెస్ట్లో ఈక్వల్గా పర్ఫామ్ చేశారు పిల్లలు. పర్ఫామ్ చేసిన తర్వాత రాజుగారు ఏం చేస్తారంటే, సరే ఈ 4కి ఒక ఫైనల్ టెస్ట్ పెట్టాలి. ఈ టెస్ట్లో ఎవరైతే బాగా చేస్తారో, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి జాబ్ ఇస్తాను అని చెప్పేసి రాజుగారు చెప్తారు పిల్లలు. రాజుగారు చెప్పిన తర్వాత రాజుగారు ఏం చేస్తారంటే 4 4 రూమ్స్లోకి పంపించేస్తారు పిల్లలు. ఆ నైట్ రాజుగారు ఏం చెప్తారంటే, రేపు మీకు రన్నింగ్ రేస్ ఉంది. రన్నింగ్ రేస్ అంటే ఎంతమందికి ఇష్టం పిల్లలు?
మా అందరికీ రన్నింగ్ రేస్ అంటే చాలా ఇష్టం కదా. సో రేపు మీకు రన్నింగ్ రేస్ ఉంది, మీరు బాగా పరిగెత్తాలి. సో మీరు ఈ రోజు నైట్ అంతా రెస్ట్ తీసుకుని మార్నింగ్ రన్నింగ్ రేస్కి సిద్ధపడండి అని చెప్తారు పిల్లలు. చెప్పి రాజుగారు వెళ్ళిపోతారనమాట. ఈ నలుగురు ఏం చేస్తారు, 4 రూమ్స్లో వీళ్ళు ప్రిపేర్ అవుతారనమాట. రేపు రన్నింగ్ రేసే కదా, ఇంత చిన్న టెస్ట్, రన్నింగ్ రేస్లో నేను చాలా బాగా పర్ఫామ్ చేయగలను, నేను చాలా బాగా పరిగెట్టగలను అని చెప్పేసి ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారనమాట. అప్పుడు రాజుగారి సైనికుడు ఒక్కొక్క రూమ్ దగ్గరికి వెళ్ళారు పిల్లలు. ఫస్ట్ రోహన్ రూమ్ దగ్గరకు వచ్చారనమాట. రోహన్తో ఏమన్నా అంటే, బాబు నీకు రన్నింగ్ రేస్ వచ్చా అని అడిగారు. అప్పుడు రోహన్ అన్నారు, వచ్చి అంకుల్ నాకు బాగానే పరిగెడతాను అని చెప్తారు పిల్లలు. చెప్పిన తర్వాత అప్పుడు రాజుగారి సైనికుడు ఏమంటారంటే, బాబు నువ్వు రేపు రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయినప్పుడు నువ్వు రాజుగారిని చూడు, రాజుగారు ఒకవేళ వెళ్ళు అని ఇలా బొర్రు ఊపితే నువ్వేం చేయాలంటే అప్పుడు పరిగెట్టడం స్టార్ట్ చేయాలి. ఒకవేళ రాజుగారు కానీ బొర్రు ఒప్పకపోతే, నీకు ఏ విధంగా రెస్పాండ్ అవ్వకపోతే నువ్వు పరిగెట్టకుండా అలాగే నుంచో అని చెప్తారు పిల్లలు. అలాగే అదే వర్డ్ని అదే మాటలను ఏం చేస్తారంటే మిగిలిన ముగ్గురికి కూడా చెప్తారు, నలుగురికి అదే మాట చెప్తారు పిల్లలు. ఆ మాట చెప్పిన తర్వాత వెళ్ళిపోతారనమాట సైనికుడు. నెక్స్ట్ డే రాజుగారు ఉంటారు. నెక్స్ట్ డే ఏముంది పిల్లలు, రన్నింగ్ రేస్ కాంపిటీషన్ ఉంది కదా, రాజుగారితో పాటు ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ఉన్నారు పిల్లలు. అక్కడ అందరూ రెడీగా ఉన్నారనమాట. ఎవరు విన్ అవుతారు, ఎవరికి ఆ జాబ్ వస్తుందని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఎవరికి వస్తుందని చాలా వెయిట్ చేస్తున్నారు పిల్లలు. అక్కడ అందరూ కూర్చుంటే నలుగురికి రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ దగ్గర ఇలా నలుగురు ఉంటారు కదా పిల్లలు. నలుగురు ఇలా ఉన్నప్పుడు రాజుగారు సైనికుడు ఏం చేస్తారంటే విజిల్ వేస్తాడు. విజిల్ వేయగానే ఏం చేస్తారంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, మిగిలిన ముగ్గురు పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు పిల్లలు. పరిగెట్టగానే అందరూ చక్కగా చప్పట్లు కొడుతున్నారు. కానీ రోహన్ ఏం చేస్తున్నారు తెలుసా పిల్లలు, రాజుగారి వైపు అలాగే చూస్తున్నాడు. రాజుగారు సైక్ చేస్తానని చెప్పారు కదా, రాజుగారు ఓకే చెప్తేనే వెళ్ళమన్నారు కదా అని చెప్పి రాజుగారు మొహమే చూస్తున్నారు పిల్లలు. చూస్తుంటే అక్కడ అందరూనే ఒరే పిచ్చోడా పరిగెట్టు, విజిల్ వేశారు కదా పరిగెట్టు అని అక్కడ ఉన్న ప్రజలందరూ అరుస్తున్నారు, చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు. అయినా సరే రోహన్ అవి ఏం పట్టించుకోలేదు పిల్లలు. రాజుగారి వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. తన ముందు ఎంతమంది వెళ్ళిపోతున్నారు పిల్లలు, తనతో పాటు ఉన్న ముగ్గురు ఏం చేస్తున్నారంటే నేను చాలా బాగా పరిగెడుతున్నారని ఫాస్ట్గా పరిగెట్టేస్తున్నారు పిల్లలు. పరిగెట్టి అనుకున్నట్టు ఎండింగ్ పాయింట్కి వచ్చేస్తారనమాట. ఎండింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నేనంటే ఎవరికాలు తెలిసిపోద్ది కదా పిల్లలు. ఫస్ట్ ఎవరు వచ్చారో ఇంక అందరూ ఏం చేశారంటే చప్పళ్ళు కొట్టడం, క్లాప్ చేయడం స్టార్ట్ చేశారు పిల్లలు. అందరూ వాళ్ళ ముగ్గురికి చాలా క్లాప్ చేస్తున్నారు. రోహన్ని తిడుతున్నారు. ఎందుకు రోహన్ వెళ్ళాడా పిల్లలు, వెళ్ళలేదు. అలాగే రాజుగారిని చూస్తూ ఉన్నారనమాట. ఇంక అందరూనే ఫస్ట్ ఎవరు వచ్చారో తెలిసిపోయింది కాబట్టి అందరూ హ్యాపీగా తనకే జాబ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు పిల్లలు. మాట్లాడుకున్నప్పుడు ఇంకా రోహన్కి చాలా బాధేస్తుంది. ఈ జాబ్లో నేను సెలెక్ట్ అవ్వలేదు, నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే రాజుగారు నా ఫేస్ చూడలేదు, నాకు ఏ విధంగానే రాజుగారు సైట్ చేయలేదని చెప్పేసి చాలా బాధతో ఈ జాబ్ నాకు రాదు అనే బాధతో దీనంగా పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్దామని చెప్పేసి 2 స్టెప్స్ ఇలా వేస్తారు పిల్లలు. వేయగానే రాజుగారు నుంచున్నారనమాట. రాజుగారు నుంచుని ఈ కాంపిటీషన్లో, ఈ రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో విన్నర్ ఎవరో మీకు తెలుసా అని చెప్తే అందరూ ఏం చేశారంటే ఫస్ట్ ఎవరైతే వచ్చారో ఆ అబ్బాయిని చూపించి తను విన్నర్ అని చెప్తున్నారు పిల్లలు. కానీ రాజుగారు ఏమన్నారంటే, నేను ఈ కాంపిటీషన్ విన్నర్నే ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తాను, అందరూ జాగ్రత్తగా వినండి అని చెప్పగానే అక్కడ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ సైలెంట్ అయిపోయి పిల్లలు. రాజుగారు నా పేరు చెప్తారు కదా అని చెప్పి ఎవరి పేరు చెప్తారు ఆ బాబు ఏం చేస్తారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ ఇంకా తనే ఫిక్స్ అయిపోతారు. ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళే కదా ఫిక్స్ అయిపోతారు. అలాగే అక్కడ ఉన్న జనం అందరూ కూడా అలాగే ఫిక్స్ అయిపోయారు. అప్పుడు రాజుగారి నుంచుని ఈ కాంపిటీషన్, ఈ రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో విన్నర్ రోహన్ అని చెప్తాడు. అయ్యా పిల్లలు, రోహన్ విన్ అయ్యింది, నిజం చెప్పండి, రోహన్ విన్ అయ్యాడా? కాదు కదా, రోహన్ అసలు కాంపిటీషన్లోనే పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు నుంచున్నారు కానీ పరిగెత్తారా పిల్లలు? పరిగెత్తలేదు కదా. విన్నర్ రోహన్ అనగానే అందరూ సైలెంట్ అయిపోయారు పిల్లలు. ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న రోహన్ కూడా ఒక్కసారిగా ఆగి, ఇది నా పేరేనా, రోహన్నేనా,
నా పేరే కదా, రాజుగారు నా పేరు చెప్పారేంటి అని చెప్పేసి వెనక్కి తిరిగి రాజుగారి దగ్గరికి వస్తారు పిల్లలు రోహన్. అప్పుడు రాజుగారు ఏమంటారంటే అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్తాడనమాట, నిన్న నైట్ నా సైన్యాధిపతి నా దగ్గర ఉన్న ఒక సైన్యాధిపతి ప్రతి రూమ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి నేను సైడ్ చేసినంత వరకు వెయిట్ చేయమన్నాడు. నేను ఈ కాంపిటీషన్ ఎందుకు పెట్టానంటే వాళ్ళు రన్నింగ్ రేస్ చేస్తారు అని కాదు, కానీ నా మాటకు విధేయత కలిగి ఒబీడియంట్గా ఉంటున్నారా లేదా అని చెప్పి ఫైనల్ టెస్ట్ పెట్టాను. మరి ఈ టెస్ట్లో నా మాట నేను చెప్పినది ఎవరు విన్నారు? రోహన్నే విన్నాడు. నేను సైడ్ చేసినంత వరకు వెళ్ళొద్దు అని చెప్పాను, అలాగే సైడ్ చేసినంత వరకు వెళ్ళకుండా నా కోసం తన కాంపిటీషన్నే విజిల్ వేసినా సరే తను పరిగెత్తకుండా నేను చెప్పే మాట గురించి నేను చేసే సైడ్ గురించి తను ఒబీడియంట్ అయ్యి చాలా వెయిట్ చేశాడు. కాబట్టే ఈ టెస్ట్కి విన్నర్ ఎవరంటే రోహన్. సో ఈ కాంపిటీషన్కి విన్నర్ రోహన్ కాబట్టి ఈ ఉద్యోగం రోహన్కి వస్తుంది అని చెప్పి అనగానే రోహన్కి చాలా ఆనందం అయిపోయింది. పిల్లలు మనం కూడా అంతే కదా, మరి మనం విన్ అవగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మరి రోహన్ కూడా ఇందుకు ఇంకా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటున్నారనమాట, రాజుగారు విధేయత కలిగి ఎవరుంటారో దాని గురించి టెస్ట్ పెట్టారా, రన్నింగ్ రేస్ కాదు, దీంట్లో ఒబీడియంట్ వేచి చూస్తారా లేదా, ఒబీడియంట్గా ఉంటారా లేదా, నా మాట వింటారా లేదా అన్న దాని గురించి టెస్ట్ పెట్టారా అని చెప్పేసి ఆ ముగ్గురు పాపం చాలా కష్టపడి పరిగెట్టారు కదా పిల్లలు. ముగ్గురు చాలా బాధతో వెళ్ళిపోయారు. రోహన్కి మంచి జాబ్ వచ్చింది. పిల్లలు మనం కూడా లాస్ట్ ఇయర్ దేవుని మాటలకి దేవుడు చెప్పే ఆజ్ఞకు మనం లోబడకుండా ఒబీడియంట్ అవ్వకుండా ఉన్నాం కదా. మరి అక్కడ ఉన్న ముగ్గురు కూడా ఆ సైన్యాధిపతి చెప్పే మాటను విన్నారు, కానీ దాని ప్రకారంగా ఏం చేయలేకపోయారు పిల్లలు, జీవించలేకపోయారు. విజిల్ అయ్యగానే వాళ్ళు పరిగెట్టేశారు. మనం ఆ విధంగా ఉండకూడదు పిల్లలు. మరి బైబిల్ గ్రంథంలో సౌలు అనే ఒక రాజుగారు ఉన్న పిల్లలు, ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. ఎన్నుకుని రాజుగా చేశారు. రాజుగా చేసిన తర్వాత ఏమైందంటే సౌలు రాజు దేవుని మాటను వినలేదు పిల్లలు. దేవుడి మాటకి ఒబీడియంట్ అవ్వలేదు. దేవుడు చెప్పిన ప్రతి మాటను తను నిర్లక్ష్యం చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సౌలుని రాజుగా తీసి, సౌలు తర్వాత ఎవరి పిల్లలు రాజు? దావీదు కదా, దావీదుని రాజుగా చేశాడు. దావీదు రాజుగా చేసినప్పుడు దావీదు దేవుని గ్రంథంలో బైబిల్లో ఒక మాట ఉంది పిల్లలు, దావీదు నా చిత్తానుసారుడు. నేను దావీదుని చూసినప్పుడు నా చిత్త ప్రకారంగా నడుచుకోవటం నేను దావీదులో చూశాను. అందుకే దావీదుని ఏం చేశాడో తెలుసా పిల్లలు, మరి గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని గొప్ప రాజుగా చేశాడు పిల్లలు. మరి ఎందుకు చేశాడు? దేవుని ప్రతి ఆజ్ఞకు ప్రతి మాటకు విధేయత కలిగి జీవించినప్పుడు దేవుడు చూస్తున్నాడు అనమాట. నా మాటకి ఎవరైతే విధేయత కలిగి నేను చెప్పే దాని ప్రకారంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళని బ్లెస్ చేస్తానని చూస్తున్నారు పిల్లలు. మరి మనకు కూడా అటువంటి బ్లెస్సింగ్స్ కావాలా? మరి బ్లెస్సింగ్స్ కావాలని మనం అందరూ ఏం చేయాలి పిల్లలు? దేవుని మాటకు విధేయత కలిగి జీవించాలి పిల్లలు. మనకి ఎవరైనా అడిగినప్పుడు యేసయ్య అంటే నీకు ఇష్టమా అంటే ఏం చెప్తారు? యేసయ్య అంటే చాలా ఇష్టం అని చెప్తాం కదా. మరి యేసయ్య అంటే ఇష్టమని మనకి ఎలా తెలుస్తుంది పిల్లలు? చూసుకోండి ఎలా తెలుస్తుంది అంటే, మరి మనకి గేమ్స్ అంటే కూడా ఇష్టం అని చెప్తాం, సింగింగ్ అంటే ఇష్టం అని చెప్తాం, డ్యాన్స్ అంటే ఇష్టం అని చెప్తాం, యేసయ్య అంటే ఇష్టం అని చెప్తాం, అన్నిటికి ఇష్టమనే చెప్తాం. మరి యేసయ్య అంటే ఇంకా ఇష్టం అని చెప్తాం. మరి అది నిజంగా యేసయ్య అంటే నిజంగా ఇష్టమేనా? మరి లాక్డౌన్లో మరి ఫోన్స్లో గేమ్స్ ఆడుతున్నారు కదా పిల్లలు. మరి గేమ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామా, లేకపోతే యేసయ్య ప్రార్థన దేవునితో మనం సహవాసం అంటే ప్రేయర్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామా? మరి మనం ఏం చేయాలంటే ఒకసారి ఆలోచించుకోవాలి. అమ్మ నేను గేమ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే ఎవరితో స్పెండ్ చేయలేదు పిల్లలు? యేసయ్యతో మనం స్పెండ్ చేయట్లేదు, తక్కువ టైం స్పెండ్ చేస్తే మనకి యేసయ్య అంటే ఇష్టం ఉన్నట్ట కాదు కదా. మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఒకవేళ గేమ్స్తో కనుక మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే దేవుణ్ణి మనం ప్రేమించట్లేదు అని చెప్పేసి
అనుకోవాలి పిల్లలు. మరి ప్రేయర్లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మరి లాక్డౌన్లో చాలా టైం ఖాళీగానే ఉంటుంది కదా, మరి మన గేమ్స్ కానీ మనకి అదర్ యాక్టివిటీస్ కన్నా ఏసైతో మనం సమయం గడపాలి. మరి 2021 సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. మరి లాస్ట్ ఇయర్ దేవుని మాటలు కానీ దేవుని ఆజ్ఞలు కానీ మనం విధేయత కలిగి జీవించలేదు కదా, ఒబీడియంట్ అవ్వలేదు. మరి ఈ న్యూ ఇయర్లో మనం ఒక డిసైడ్ అవ్వాలన్నమాట, ఒక డెసిషన్ తీసుకోవాలి. నేను ఎలాగన్నా నేను ఏసై చెప్పిన ఆజ్ఞలకి లోపడాలి. ఏసై 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, ఏసై చెప్పిన ప్రతి మాటకి నేను ఏం చేయాలి, లోపడాలి అని చెప్పేసి మనందరూ ఒక తీర్మానం తీసుకోవాలి పిల్లలు. మరి లాస్ట్ ఇయర్ లాగే మనం ఉంటే ఏమైనా యూజ్ ఉందా? యూజ్ లేదు కదా. మరి ఈ న్యూ ఇయర్లో ఒక మంచిగా దేవునికి విధేయత కలిగిన బిడ్డలుగా మరి మనందరం ఉండాలి పిల్లలు. మరి మీ అందరికీ విధేయత కలిగిన బిడ్డలుగా ఉండాలనుకుంటున్నారా? మరి దేవుడు దావీదుని ఎలాగైతే హెచ్చించాడో, మరి విధేయత కలిగిన దావీదుని ఎలాగైతే రాజుగా చేశాడో, మనం కూడా విధేయత కలిగి దీవిస్తే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు పిల్లలు. మరి దేవుని దగ్గర నుంచి మీ అందరికీ బ్లెస్సింగ్స్ కావాలా? మరి బ్లెస్సింగ్స్ కావాలంటే మరి ఈ దినం ఏం చేయాలని నేర్చుకున్నాం? దేవుని మాటకు విధేయత కలిగి జీవించాలి కదా. రోహన్ విధేయతతో పాటు ఏం చేశాడు పిల్లలు? వెయిట్ చేశాడు. వెయిటింగ్ అనేది చాలా కష్టం, మనం వెయిట్ చేయం కదా. నాకు ఏమన్నా మనకు చాక్లెట్ కావాలంటే ఏం చేయాలి? చాక్లెట్ కావాలి అని చెప్పేసి మారం చేస్తాం కదా, మనం అలా చేయకూడదు. డాడీ మమ్మీ ఇస్తారు అని చెప్పేసి వెయిట్ చేయాలి పిల్లలు. ఒబీడియన్స్తో పాటు మనం ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదాల కొరకు వేచి చూడాలి పిల్లలు. మనం ఎప్పుడైతే ఒబీడియంట్గా ఉంటామో దేవుడు ఏం చెప్తాడంటే ది బెస్ట్ అంటారు. దేవుడు దావీదు ఏమన్నాడు? ఇతను నా చిత్తానుసారమైన వ్యక్తి అన్నారు కదా. మనం కూడా దేవునితో ఇతను చాలా మంచిది, ఈ బాబు చాలా మంచివాడు, ఈ అమ్మాయి చాలా మంచిది అని చెప్పేసి దేవునితో అనిపించుకోవాలి పిల్లలు. అటువంటి బ్లెస్సింగ్స్ మనందరికీ కావాలంటే ఏం చేయాలి? ఒబీడియంట్గా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని బ్లెస్సింగ్స్ కొరకు మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి పిల్లలు. ఓకేనా పిల్లలు? మరి ఈ న్యూ ఇయర్లో ఈ కొత్త అలవాటు చేసుకుందాం. ఏసై మాటకి విధేయత కలిగి జీవించడం మనం అలవాటు చేసుకుందాం. ఓకేనా పిల్లలు? మరి ఈ స్టోరీ మీకు నచ్చిందా? మరి ఈ స్టోరీ ప్రకారంగా మనం జీవించేటట్లు దేవుడు మనందరికీ సహాయం చేయగాక. ఓకేనా పిల్లలు? బాయ్ పిల్లలు. ఈరోజు మరి స్టోరీ నేర్చుకున్నారు కదా, ఒబీడియన్స్ అనే థీమ్ కోసము. మీరు ఏం చేస్తారంటే యాక్టివిటీ క్యాటర్ పిల్లర్ని డ్రా చేసి ఆ క్యాటర్ పిల్లర్లో ఒబీడియన్స్ అన్న వర్డ్స్ని చక్కగా చేసి కిందున్న నెంబర్కి పంపించండి పిల్లలు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord, for loving me. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord, for loving me. Happy New Year. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధ నామం బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహాగణుడు మహోన్నతుడైన దేవుడు తండ్రి అయ్యా, మరి గతించిన నాన్న సంవత్సరం అంతా కూడా నీ సజీవస్తాల్లో నాన్న మీరు మమ్మల్ని కాచి కాపాడి పోషించి రక్షించి దేవా మరొక నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించారు. వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నూతన సంవత్సరం ప్రభా, మొట్టమొదటి ఆరాధనలో ప్రభా ఈ సండే స్కూల్ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం కొరకే వందనాలు ప్రభా. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఈ ఆరాధన చూస్తున్నారు వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చిన్న బిడ్డలందరికీ నాన్న మీరే మంచి ఆరోగ్యాలు క్షేమాన్ని దయచండి ప్రభా. ఈ బిడ్డలు ఏ విషయాలు నేర్చుకుంటున్నారో తండ్రి ఆ బిడ్డలు వారి జీవితాల్లో భద్రం చేసుకోవడానికి నీ దయలో మనుషుల దయలో నాన్న వర్తిల్లడానికి సహాయం చేయండి ప్రభా. ఈ సండే స్కూల్ పరిచయం ఇంకనూ దీవించండి ప్రభా. మేమందరం కూడి నీ నామాన్ని గణపరిచే ధన్యతను దయచండి ప్రభా. అలాగే వారమంతా బిడ్డలకు మీరే తోడుగుండి నడిపించండి ప్రభా. అలాగే సండే స్కూల్ టీచర్స్ని ఇంకనూ నీ జ్ఞానంతో నింపండి ప్రభా. నీలో ఫలించడానికి సహాయం చేయండి ప్రభా. మరి ఆరాధన అంతలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకే నీకే వందనాలు చెల్లించుకొంచు. యేసు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదం మీద